హాయ్ అండి. ఇప్పుడు మిషిగన్ వచ్చామండి, డెట్రాయిట్. యాక్చువల్గా నేను నా కొడుకు వచ్చాం. నా కొడుకు చిన్నప్పుడు వీడియోలో ఉండేవాడు, కానీ ఇప్పుడు వద్దు డాడీ అని అంటున్నాడు. వాళ్ళని ఫోర్స్ చేసి మనం చేయలేం కదా. ఫస్ట్ టైం నా కొడుకు యూఎస్ఏ వస్తా అన్నాడు, అది కూడా వచ్చాడు. ఇప్పుడు మా అబ్బాయి విన్ని ఎదురెళ్తారండి, తెలియకుండా వీడియో తీస్తాను. తర్వాత ఏమైనా అంటాడేమో తెలియదు. ఈ ట్రిప్లో ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఊరికే వస్తాం కదా, వ్లాగ్ వచ్చేద్దాం అన్నట్టు అనిపించింది. వీలున్నంత వరకు, అంటే బిజీగా ఉంటే చెప్పలేను, కానీ వీలున్నంత వరకు నేను వ్లాగ్ చేసి మీకు పెడతాను. డెట్రాయిట్లో ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తున్నామండి. మన ముందే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారంట. ఆ రెస్టారెంట్ పేరు బెనిహానా. Hey. Oh. What's your name? Jeremy. Jeremy. Chef Jeremy. Volcano. Next stop, Chicago. Tornado. One, two, three. థ్యాంక్ యూ. లోపల గోలీ కనపడుతుందా? యూనివర్సల్ స్టూడియోకి వెళ్తున్నామండి. యూనివర్సల్ స్టూడియోలో 2 ఉన్నాయంట. ఎల్ఏలో ఒకటి ఉంది, ఇంకోటి ఓర్లాండ్లో. నేను, నా కొడుకు తరుణ్, కిరణ్. హైయెస్ట్ లెవెల్ సెక్యూరిటీ అండి. మన ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్తే ఎలా ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళాలని ఉందండి. ఒక 10 years బ్యాక్ న్యూయార్క్, న్యూజెర్సీ షూటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడికి నితిన్ గారి మూవీ, నాగ చైతన్య గారి మూవీకి వచ్చానండి. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నాకు యూనివర్సల్ స్టూడియో చూడాలని. అది ఫైనల్గా ఇప్పుడు వచ్చాను ఇక్కడికి. నేను యూనివర్సల్ స్టూడియో దగ్గరికి వచ్చాం, నేను మా ఫ్రెండ్ కిరణ్. అది యూనివర్సల్ స్టూడియో బ్యానర్ మీద తీసిన మూవీస్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇట్స్ లైక్ మన రామోజీ ఫిలిం సిటీలో ఎలాగైతే ఉంటాయి సెట్ కానీ ప్రాప్స్ కానీ, అలాగా ఇక్కడ ఒక్కొక్క మూవీకి సంబంధించి, ఇప్పుడు మమ్మీ అయితే మమ్మీ, ట్రాన్స్ఫార్మర్స్, అలా జురాసిక్ పార్క్, అలా ఒక్కొక్క మూవీ థీము, ఆ మూవీ థీమ్ తీసుకొని చేశారండి. ఇది చాలా బాగుంటుందండి. నాకు తెలిసి మన రామోజీ ఫిలిం సిటీ కూడా అంటే దీని థీమ్ తీసుకున్నారేమో అని అనుకుంటున్నాను నేను. చిన్నప్పుడు చూసేవాళ్ళం స్పైడర్ మ్యాన్ దగ్గర, అతని దగ్గరికి వెళ్తాం. చాలా మంది ఫేవరెట్ స్పైడర్ మ్యాన్. What's your name, buddy? Jacob. Hi, Jacob. I'm Spidey. Yeah. Buddy, thank you. I appreciate it. ఎండలో తిరిగి ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది ఒక్క రోజుకే. రోలర్ కోస్టర్ అండి. దీన్ని యాక్చువల్గా ఎందుకు షూట్ చేశానంటే, దాంట్లో కూర్చున్నారు కదా, దాంట్లో నా కొడుకు కూడా ఉన్నాడు. నా కొడుకు విన్ని, తరుణ్, కిరణ్ వాళ్ళ అబ్బాయి తరుణ్, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు టైట్ జూమ్ చేసి చేద్దామంటే వాళ్ళు కనపడట్లేదు. నేను మ్యాక్సిమం ఎంత జూమ్ చేయాలో అంత ట్రై చేశాను, అయినా నాకు కనపడట్లేదు వాళ్ళు. అది చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది, ఎలా తిరుగుతున్నారు వాళ్ళు. స్టార్ట్ అయిందండి, చినుకులు పడుతుంది. ఫుల్ క్రౌడ్ ఉండేవాళ్ళు అలా తగ్గిపోయారు, వర్షం పడుతుంది. వర్షంలో తడిసిపోయి ఉన్నాం మొత్తం. ఇక్కడ చూస్తుంటేమో చల్ల గాలి అలా వస్తుంది, చిన్న రిజల్ లాగా వస్తా ఒకటి ఫ్యాన్ వస్తుంది. చాలా బాగుంది. నేను ఎలా తడిసిపోయాం కదా, తడిసిపోతే బాగానే ఉంటుంది. టూర్కి ఎండ బాగుంది, వెంటనే రెయిన్ పడింది. క్లైమేట్ మనం ప్రెడిక్ట్ చేయలేదు. క్లైమేట్ బటర్ బీర్ అండి. ఇది బటర్ బీర్ ఎక్కడా దొరకదు, ఓన్లీ యూనివర్సల్ స్టూడియోలోనే దొరికిద్దంట. బీర్ అంటే ఆల్కహాల్ అనుకుంటారు, ఆల్కహాల్ లేని బీర్ ఇది. టేస్ట్ చేస్తాను. లైట్గా బటర్ స్కాచ్ ఫ్లేవర్ అది ఉందండి, చిన్న
చాక్లెట్ బటర్ స్కాచ్ ఫ్లేవర్. ఇక్కడ యూఎస్ఏ వస్తే కనుక, ఆర్లాండ్ వస్తే కనుక డెఫినెట్గా ఈ యూనివర్సల్ స్టూడియో ట్రై చేయండి. నేనైతే అన్ని రైడ్స్ ట్రై చేయలేదు, 2-3 రైడ్స్ చేశాను. మీరు వస్తే మాత్రం డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది యూనివర్సల్ స్టూడియో డెఫినెట్గా చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. బీర్ అంటే ఆల్కహాల్ అనుకోవద్దండి, బటర్ బీర్ అని వితౌట్ ఆల్కహాల్. వీలుంటే ట్రై చేయండి. మయామి వచ్చాము, మయామి కార్లో మొత్తం మయామి తిరుగుతాం. ఇక్కడ మయామిలోని ఎక్కువ వైట్ బిల్డింగ్స్ ఉంటాయి. మయామి బీచ్కి వచ్చాము, బీచ్ ఎంట్రన్స్ పార్టీ జరుగుతూ ఉంది. నిక్కీ బీచ్ ఏంటండి, నిక్కీ బీచ్ దగ్గర సౌత్ పాయింట్కి వచ్చాం. ఈ బీచ్లో వెయిటర్స్ది వైట్ అండ్ వైట్ అండి, చాలా బాగుంది, క్యూట్గా ఉన్నారు కూడా. సార్ మీకు అది చూపిస్తాను. కొబ్బరి బొండ మన దగ్గర 50 years 60 years 100 లోపు ఉంటుంది కదండి ఎక్కడికి వెళ్ళినా. ఇది ఈ కొబ్బరి బొండ $21 అండి, ఆల్మోస్ట్ 2000 చేంజ్ అండి. ఇది మరీ టూ మచ్ కదా. బీచ్ అంటేనే ప్రతి ఒక్కరికి ఒక ఫీల్, ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే ఆ ప్లెజెంట్నెస్, బీచ్కి వెళ్తే కామ్గా ఉంటుంది. అంటే ఆ వాటర్, స్కై, శాండ్, ఒక ఫీల్ ఉంటుంది. లవర్స్ ఇక్కడ ప్రపోజ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు బర్త్డేస్ చేసుకోవడం కానీ అన్ని ఇక్కడ డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు న్యూయార్క్ సిటీకి వచ్చామండి. ఎండ మాత్రం టూ మచ్ ఉంది న్యూయార్క్ సిటీ. డబుల్ డెక్కర్ బస్ అండి. చిన్నప్పుడు డబుల్ డెక్కర్ ఎక్కాలి, అది యూఎస్ఏకి వచ్చి ఎక్కాను, ఇండియాలో కూడా ఎక్కాను అనుకోండి. ఓపెన్ టాప్ ఇది. ఇక్కడ నుంచి చూస్తుంటే న్యూయార్క్ సిటీ మొత్తం కనబడతా ఉంటుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఎండే టూ మచ్ ఉంది ఇక్కడ. బ్రూక్లైన్ బ్రిడ్జికి వెళ్తున్నామండి. వెల్కమ్ టు బ్రూక్లైన్ బ్రిడ్జికి ఎంట్రన్స్ అండి. ఎంట్రీ 2 times వచ్చాను ఇక్కడికి. నితిన్ గారి సాంగ్ ఇక్కడ బ్రిడ్జి మీద చేశాను. ఇంకోటి నాగ చైతన్య గారి సాంగ్. నాగ చైతన్య గారు ఇక్కడ చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చాం, న్యూయార్క్ వచ్చాం. ఇది బ్రూక్లైన్ బ్రిడ్జి సెంటర్ వ్యూ అండి. నేను మొత్తం 360 degrees చూపిస్తున్నాను మీకు. ఈ బ్రిడ్జి నుంచి కూడా చూస్తుంటే వాటర్, బిల్డింగ్స్, భలే ఉంది వ్యూ. యుఎస్ఏ, అమెరికాలో న్యూయార్క్ అంటే అందరికీ గుర్తొచ్చేది లిబర్టీ స్టాచ్యూ అండి. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అది చూడాలని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. యాక్చువల్గా దాని దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అంట, తెలియక మేము ఓన్లీ బోట్దే అన్నట్టు పెట్టుకున్నాం. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అక్కడ దిగుతాం. న్యూయార్క్ నైట్ సిటీ. మా హోటల్లో బయటకు వచ్చామండి, ఆకలేస్తుంది, తినేసి టైమ్ స్క్వేర్కి వెళ్తాం. ఓకే, టైమ్ స్క్వేర్ రోడ్ అండి. నైట్ ఇప్పుడు 11:30 అయింది టైం. స్కూల్స్ లాస్ట్ డే అంటండి ఈరోజు, అందుకని చెప్పి కొన్ని క్లోజ్ చేస్తారు. నెమ్మదిగా ఖాళీ అవుతుంది. టైం ఇప్పుడు 1:30 అయింది. జనాలు నెమ్మదిగా తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ప్లేస్, న్యూ జెర్సీకి వచ్చామండి. న్యూ జెర్సీ ఇది ఎక్స్చేంజ్ ప్లేస్. టైం 2 o'clock. రోడ్ అంతా ఖాళీ. న్యూ జెర్సీకి వచ్చాము, రోడ్ అంతా ఖాళీగా ఉంది.
యాక్చువల్లీ ఈ ప్లేస్ దగ్గర మేము షూట్ చేసామండి నితిన్ గారిది. వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగుంటుంది. అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. ఇక్కడ మా ఫ్రెండ్ శశి అని ఉన్నారు, అంటే ఆయన కానీ అలా ఫ్యామిలీ కానీ అందరు ఇక్కడికి వచ్చి నైట్ టైం 2 o'clock ఆ టైంలో ఇక్కడికి వచ్చి కూర్చొని సరదాగా తింటూ ఉంటారంట. అంటే మన దగ్గరికి వస్తే మన సైడ్ ఇప్పుడు విలేజ్లకి వెళ్తే మనకి ఎంత హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. ఇదొక కైండ్ ఆఫ్ వ్యూ అండి, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వస్తే. ఫైనల్గా సియాట్లకి వచ్చామండి, స్పేస్ నీడ్. మీకు చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒక యాన్యువల్ డే ఈవెంట్కి వచ్చానండి. ఫస్ట్ చెప్పాను కదా మిషిగన్లో, ఇక్కడ ఒక డ్యాన్స్ ఈవెంట్ చేసాం. ఆ తర్వాత షికాగోలో ఒకటి డ్యాన్స్, షికాగోలో శేఖర్ స్టూడియో ఉందండి మాది, అక్కడ ఒక డ్యాన్స్ ఈవెంట్ చేసాం. అలాగే సియాట్లో కూడా నాకు శేఖర్ డ్యాన్స్ స్టూడియో ఒకటి ఉందండి, సియాటల్లో షికాగోలో. ఆ 2 చోట్ల ఈవెంట్స్ కోసమని ఇక్కడికి వచ్చానండి. నేను ఎందుకు వచ్చానని మీకు చెప్పలేదు కదా, అందుకని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉదయ్ మాస్టర్ అని ఉన్నారని చెప్పాం కదండి, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. అదే బాస్కెట్ బాల్ ఉంది. గుడ్ షాట్. టోటల్గా 14 days ట్రిప్ అండి. అంటే ఆల్మోస్ట్ 2 weeks ఇక్కడే ఉన్నాం, నేను నా కొడుకు. మా ట్రిప్ అయిపోయిందండి, ఇంక ఇండియా బయలుదేరుతాం.